సరికొత్త మైండ్ గేమ్ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే వార్ రూమ్స్ హీట్ ఎక్కాయి. ఎద్దు ఏనిందంటే దూడను గాడిలో కట్టేయమన్నట్లుగా ఏమాత్రం లాజిక్ లేని గాలి వార్తలను సృష్టించి ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేస్తున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా సవాళ్లు ప్రతి సవాళ్లతో లీడర్లు రెచ్చిపోతున్నారు. అసలు ఎవరి టార్గెట్ ఎవరు, ఏ పార్టీలో ఎవరు కోవట్టు, ఎవరికి ఎవరు చెక్ పెడుతున్నారు? రాజకీయ చదరంగంలో నడుస్తున్న ఈ సైకలాజికల్ వార్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంటున్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు వాతావరణం హీటెక్కుతుంది. కానీ ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఏదో ఒక విచిత్ర రాజకీయం నడుస్తోందనే స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ఛాలెంజ్లు కామన్ అయినా ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఎదుటి పార్టీ నాయకులు తమ పార్టీలోకి వచ్చేస్తారంటూ, జెండా మార్చేస్తారంటూ ఒక కొత్త రకమైన మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇది కేవలం సైకలాజికల్ వార్ మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి వ్యూహాత్మకంగా ఆడుతున్న ఒక మాస్టర్ స్ట్రాటజీ అని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. ఈ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే, ఒకరిపై ఒకరు బురద చల్లుకునే క్రమంలో గాలికిపోయే పేళ్లపిండి కృష్ణార్పణం అన్న సామెతను ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాయి. తమకేమీ ఖర్చు లేకపోయినా ఏదో ఒక గాలి వార్తను పుట్టించి వదిలేస్తాయి. దాన్ని వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే పాత ఫార్ములాని ఇప్పుడు తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు ఫాలో అవుతున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీలు, వాట్సాప్ ఫార్వర్డ్ల కాలంలో ఇలాంటి ప్రచారాలు జనాల్లో చాలా ఈజీగా వెళ్లిపోతున్నాయి. దీంతో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. కేవలం ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడమే ఏకైక ఎజెండాగా పాలిటిక్స్ సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ మైండ్ గేమ్కు ప్రధాన టార్గెట్ అయింది మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా ఒకటే పొలిటికల్ గాసిప్ బలంగా నడుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం పనిగట్టుకుని ఈ తరహా కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ షూటర్గా, అత్యంత కీలకమైన నాయకుడిగా, గులాబీ దళపతికి కుడి భుజంగా ఉన్న హరీష్ రావుపై ఇలాంటి కమెంట్స్ చేయడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ దాగుంది. ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే ఆటోమేటిక్గా పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. తనపై జరుగుతున్న ఈ విస్తృతమైన ప్రచారంపై చివరికి హరీష్ రావు స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో బాగా ఎమోషనల్ అయిన ఆయన తన పుట్టుక, చావు రెండూ బీఆర్ఎస్ పార్టీ జెండా కిందే అంటూ చాలా సాలిడ్గా కౌంటర్ ఇచ్చారు. తద్వారా తనను నమ్ముకున్న పార్టీ క్యాడర్కు ఒక బలమైన భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. నేటి డిజిటల్ రాజకీయాల్లో ఇలాంటి ఫాల్స్ ప్రోపగండాను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఆయన మాటల్లోని ఆవేదనను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఈ సిస్టమాటిక్ అటాక్స్ ని తిప్పికొట్టడమే కాకుండా తన పొలిటికల్ లాయల్టీని రాష్ట్ర ప్రజల ముందు నిరూపించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హరీష్ రావు కేవలం డిఫెన్స్లో పడిపోకుండా కాంగ్రెస్ నాయకత్వంపై పదునైన ఎదురుదాడికి దిగారు. గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదన్న సామెత చందంగా ఇప్పుడు తనను విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇప్పటికే ఏకంగా 4 పార్టీలు మారారని ఆయన చాలా స్ట్రాంగ్ అటాక్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూనే మరోవైపు ప్రధాని మోదీకి, బీజేపీ పార్టీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి పాట పాడుతున్నారంటూ ఎదురుదాడి చేశారు. అసలు ఎవరు ఏ పార్టీకి కోవట్టుగా పనిచేస్తున్నారో తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తనపై ఇలాంటి ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం లేదని ఆయన క్లియర్గా తేల్చి చెప్పారు. చూశారు కదా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక రేంజ్లో వార్ నడుస్తోంది. ఒకరి జెండా మరొకరు పీకేస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయ పార్టీలో జరుగుతున్న రచ్చ మరో ఎత్తు.
ఏకంగా సొంత పార్టీ సీనియర్ నేత మీదే ఫ్లెక్సీల యుద్ధం మొదలైంది. అసలు బీజేపీలో ఆ ఫ్లెక్సీల కలకలం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ రేంజ్లో డైలాగ్ వార్ సాగుతుంటాయి. తెలంగాణ బీజేపీలో పూర్తిగా మరో రకమైన విచిత్రమైన వాతావరణం నెలకొంది. అక్కడ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఏకంగా రోడ్డున పడ్డాయి. ఆ పార్టీలో సీనియర్ లీడర్ ఎంపీ ఈటెల రాజేందర్ టార్గెట్గా మేడ్చల్లో ఆయన ఇంటి దగ్గరే అర్ధరాత్రి పూట ఏకంగా ఫ్లెక్సీలు వెలవడం తీవ్ర కలకలాన్ని రేపింది. నీ ఏడుపే బీజేపీకి శాపం అనే అత్యంత ఘాటైన శీర్షికతో వెలిసిన ఈ ఫ్లెక్సీలు కమలదళంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులపై ఇలా సొంత పార్టీలోనే కొందరు కోవట్టులు పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆ పార్టీ క్యాడర్ను తీవ్రమైన గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీలో ఈ స్థాయి ఫ్లెక్సీ వార్ని చూస్తుంటాయి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్న సామెత ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. బయటకు చూస్తే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీలో అంతర్గత పోరు ఏకంగా ఫ్లెక్సీలు వేసుకుని బజారున పడే వరకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఈ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిందెవరు? ఆకతాయిల పనా, లేక పక్కా స్కెచ్తో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారా అన్న యాంగిల్లో రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా గ్రూప్ పాలిటిక్స్ అనేవి కాంగ్రెస్ బీఆర్ఎస్లకే కాదు, కాషాయ పార్టీకి కూడా గట్టిగానే అంటుకుంటున్నాయని ఈ తాజా ఇన్సిడెంట్ ద్వారా స్పష్టంగా ప్రూవ్ అవుతోంది. బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మళ్లీ ఇటు కాంగ్రెస్ గులాబీ నేతల మధ్య అభివృద్ధి సవాళ్లు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా కూల్చడాలు వర్సెస్ కట్టడాలు అంటూ మంత్రి పొంగులేటి, కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మంత్రి విసిరిన సవాల్కు కేటీఆర్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మళ్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలిటిక్స్ విషయానికొస్తాయి. కేవలం పార్టీల మార్పు మీద మాత్రమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల మీద కూడా ఈ రెండు పార్టీల మధ్య ఛాలెంజ్ల పరంపర రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అంశం ఈ రెండు పార్టీల మధ్య నిత్యం అగ్గిరాజేస్తోంది. ఎవరి హయాంలో వ్యవసాయానికి, పరిశ్రమలకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా ఇచ్చారనే దానిపై రెండు వర్గాలు పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి. 10 ఏళ్లు మా హయాంలోనే కరెంట్ అద్భుతంగా ఇచ్చామని గులాబీ పార్టీ అంటుంటే, లేదు మేమే ఎక్కువ క్వాలిటీ పవర్ ఇస్తున్నామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇలా ప్రజల బేసిక్ నీడ్స్ కూడా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇదే క్రమంలో పేదలకిచ్చే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా రాజకీయం రసకందాయంలో పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఈ ఇళ్ల పంపిణీ విషయంలో పెద్ద సవాల్ నడుస్తోంది. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు అన్న సామెతను అప్లై చేస్తూ మంత్రి పొంగులేటి ప్రతిపక్షాలపై ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మించి పేదలకిస్తుందని, ఒకవేళ అలా చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కనీసం పోటీ కూడా చేయబోనని ఆయన విసిరిన పబ్లిక్ సవాల్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మంత్రి పొంగులేటి చేసిన ఈ భారీ ఛాలెంజ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కొత్తగా ఇళ్లు కట్టడం రాదని, వారికి కేవలం పేదల ఇళ్లను డోజర్లతో కోల్చడం మాత్రమే తెలుసంటూ తనదైన స్టైల్లో సెటైరికల్ విమర్శలు గుప్పించారు. సిటీలో హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఆస్తుల్ని నేలమట్టం చేస్తున్నారే తప్ప ఎవరికీ కొత్తగా ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పవర్లోకొచ్చి ఇన్ని నెలలైనా ఇంకా కూల్చుడే కానీ ఎక్కడా కట్టుడు కనబడట్లేదని కేటీఆర్ లాజికల్గా పాయింట్అవుట్ చేశారు. ఈ డైలాగ్ వార్తో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది.
ఓవరాల్గా ఈ వ్యాఖ్యలు, ఆరోపణలు, సవాళ్లు చూస్తుంటే తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తున్నాయనేది సామాన్యులకు సైతం ఈజీగా ఫ్లాష్ అవుతోంది. ప్రతిరోజు ఏదో ఒక హాట్ టాపిక్తో 3 ప్రధాన పార్టీలు మీడియాలో స్పేస్ కోసం, జనాల్లో ఫోకస్ కోసం తెగ ఆరాటపడుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడేదెవరు అన్న దానికంటే కూడా ఎవరి మీద ఎవరు పైచేయి సాధించారన్న దానిపైనే ఎక్కువగా మైండ్ పెడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల వాతావరణాన్ని ఈ లీడర్లు ఏకంగా 2 ఏళ్ల ముందే రాష్ట్రంలోకి తీసుకొచ్చేస్తున్నారనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తెలంగాణలో నడుస్తున్న ఈ విచిత్ర రాజకీయం రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య మలుపులు తీసుకుంటుందో ఇప్పుడే ఊహించడం చాలా కష్టం. నైతిక విలువల్ని పూర్తిగా పక్కకు పెట్టేసి తీవ్రమైన విమర్శలు, పర్సనల్ అటాక్స్తో పాలిటిక్స్ని మరింత రఫ్ అండ్ టఫ్గా మార్చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే పబ్లిక్ ఇష్యూస్ పూర్తిగా పక్కదారి పట్టి కేవలం నాయకుల మధ్య పొలిటికల్ ఈగో క్లాషెస్ మాత్రమే ప్రజల ముందు మిగులుతాయి. ఫైనల్గా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. అప్పటి వరకు ఈ నాయకులాడే మైండ్ గేమ్స్, విసిరే సవాళ్లు ఇలాగే రోజూ ఒక పొలిటికల్ థ్రిల్లర్లా సాగుతూనే ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి. విన్నారుగా, ఇది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న పాలిటిక్స్ తీరు. పబ్లిక్ ఇష్యూస్ పక్కకు పోయి పర్సనల్ ఎజెండాలు తెరపైకి వస్తున్నాయి. నాయకుల మధ్య ఈగో క్లాషెస్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ డైలాగ్ వార్, ఈ ఫ్లెక్సీల రచ్చ, ఈ ఓపెన్ ఛాలెంజ్లు చూస్తుంటే రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. కానీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు ఎప్పుడూ ప్రజల కోసం సాగాలి, కానీ పగలు ప్రతీకారాల కోసం కాదు. రేపు ఎన్నికలు వస్తే తీర్పిచ్చేందుకు సిద్ధంగా ఉండేది ఆ ప్రజలే అన్న నిజాన్ని నాయకులు గ్రహించినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం.